చేయండి, నేను చెప్తాను. అలా వెయిట్ చేయండి. ఏం జరుగుద్ది అలా చూడండి. ఈ ఎగిరెగిరిన వాళ్ళంతా నిప్పు కణుకుల సంగతి దేవుడు ఎలా చేయబోతాడో చెప్పండి. చూడండి, నేను శాపం పెట్టట్లేదు. ఎందుకంటే చరిత్రలో దేవుడు మనుషులతో చేసిన కార్యం మనకు అర్థమైతే చెయ్యి పట్టుకున్నవాడు నమ్మదగిన వాడు, ఎడవడు చెప్పండి, ఎడబాయుడు. దావీదుని ఎలాగైతే మట్టి పరిస్థితుల్లోంచి పిలిచి దేవుడు తన పరిచర్యకి వాడుకున్నాడో నేను అడుగుతాను, మన కుటుంబాలు ఏమన్నా రాజుల కుటుంబాలా? మన సిటీ లైఫ్, మన ఏదైనా సిటీ లైఫా? పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచో మూల మూల నుంచి మనం పిలుచుకొని ఈరోజు తెలుగు రాష్ట్రాలకి ఘనంగా దేవుడు పరిచర్య చేస్తే ఈ పరిచర్ని అలా ఆరిపోయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆరిపోయాలనుకున్న ఆరిపోతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం చేస్తున్న ఒక ఉన్నతమైన కార్యక్రమం చేస్తున్నాం. నమ్మండి, నమ్మండి, నమ్మండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే చెప్పండి, బలంగా నమ్మేయండి, అంతే. బలంగా నమ్మేయండి. చేతనైతే సహకరించండి, చేతనైతే కలుసు అడుగులేయండి. కానీ గుసగుసలు మాట్లాడి దేవుడికి విరుద్ధమైన కార్యం చేసి దీన్ని ఎలాగైనా బ్లేమ్ చేసి డౌన్ చేయాలనుకుంటే నేను చెప్తున్నాను, ఆ తిరగబడిన వారు వాళ్ళ ఆత్మలకు వారే చెప్పండి ఉత్తరవాదులు అవుతారు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చెప్పండి కొని తెచ్చుకుంటారు. నేను వాళ్ళకి చెప్తాను, మనకు చెప్తున్నాను, మనం చేసిన బాధ్యతలో దేవుడు ఒక కార్యం పెడుతున్నప్పుడు నమ్మేయండి బలంగా, అంతే. ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఏడుసేవలే అని ఎవరైనా అనుకుంటే త్వరలో ఎవరు ఏడుస్తారో చెప్పండి, వెయిట్ అండ్ సీ. ఆహాజుకు చెప్పిన 1000 years తర్వాత దేవుడు తన మాట మర్చిపోకపోతే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ చెప్పండి ఆయన మర్చిపోడు. నమ్మదగినవాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు కనుక ఆయన సేవకులకి ఆయన పరిచర్యకు అడ్డొచ్చిన ఎవరినే దేవుడు చెప్పండి మర్చిపోడు. వెయిట్ చేయండి. మనం ఘనమైన సెమినార్ చేయబోతున్నాం, గొప్ప కార్యాన్ని మనం జరిగించబోతున్నాం. కొన్ని గొప్ప కార్యాల్లో మనం చేయబోయే గొప్ప కార్యం ఏంటంటే నూతన ఆత్మలను చెప్పండి సంపాదించబోతున్నాం. చాలామంది అడుగుతారు, సెమినార్లో ఏం సాధిస్తారంటే, అదిగో కెమెరాల దగ్గర కూర్చున్నారు చూడండి, సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సిన మనుషులు వాళ్ళకి వచ్చిన కష్టాలు. రాజమండ్రిలో కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు చూడండి, భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుకుపోతున్నారు. వీళ్ళందరూ ఎలా పట్టుబడ్డారు చెప్పండి, ఆ సెమినార్కి దొరికిన వాళ్ళే. ఈ 4-5 సెమినార్లో ఏం సాధించారంటే సుమారు 400 మంది ఆత్మలు. ఈ 400 ఆత్మలు ఎలాంటి ఒక్కొక్కరితో ఒక టెస్ట్ అని వీలైతే ఈ సంవత్సరం చెప్పించాలనుకుంటున్నాను. మొన్న తమ్ముడు వచ్చాడు, గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు ఇలా చేతులు కట్టుకుని ఏడుస్తాడు. ఈ మండపేట లోపల నుంచి అక్కడ నేను చాలా చెప్పి ఆత్మతో నిలబడి మాట్లాడి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ సెమినార్లో వాక్యం విన్నానన్న, ఆ వాక్యం విన్న దగ్గర నుంచి పట్టుబడ్డానన్న. ఆ రోజు నుంచి దేవుని పట్టుకుని ఏలాడుతుంటే నా కుటుంబం నన్ను ఏలేసిందన్న. కులం తక్కువ దేవుడిని నమ్మాలని చెప్పి నాతో ఎవరు మాట్లాడటం మనిషి అయినా నాకు ఆనందము సంతోషం ఏదైనా ఉందంటే, దేవుడు నన్ను స్థిరపరిచి బలపరుస్తాడు ఏదైనా ఉందంటే చెప్పండి ఈ సెమినార్ అన్న. ఇది ఎప్పటికీ నా లైఫ్లో మరవలేదా? ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఎవరో తమ్ముడు వచ్చాడు